నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు టీవీ. ఈరోజు మనతో వచ్చేసి క్రాంతి శర్మ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. సార్ మన ఆంధ్ర పాలిటిక్స్ మొన్నే ఎన్నికల కోడింగ్ అయితే పడింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తా అన్నారు. లాస్ట్ టైం భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు, గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి అయినా సరే పిఠాపురంలో గెలిచే అవకాశం ఉంది సార్. గెలిచేది అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఉంది. ఆయన చేసిన శ్రమకి, ఆయన చేసిన కష్టానికి ఎట్టి పరిస్థితులు ఈసారి కొన్ని ఇల్లులు అమ్ముతున్నాడు ఆయన పేరు మీద, ఆయన ఉన్న ఆస్తులు అమ్ముతున్నాడు. ఈసారి పదవిలు రావాలని ఆయనకి స్వయం కృషి పట్టుదల చాలా ఉంది. ఎట్టి పరిస్థితి రావాలని పోయినా సరే వచ్చేది అయిపోయింది. ఈసారి మాత్రం ఖచ్చితంగా వచ్చేస్తాడు. అంటే ఇప్పుడు ఆయన ఓడియటానికి దాదాపు 500 నుంచి 600 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంట. ప్రజలు మొత్తం ఆ డబ్బు మొత్తం తీసుకుంటే మరలా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయే అవకాశాలు ఉన్నాయా? ఓడిపోయే అవకాశాలు అయితే 100% లేదు. ఎట్టి పరిస్థితి గెలిచే అవకాశం ఉంది. కానీ రాయలసీమ సీఎం అయితే ఈసారి మాత్రం చంద్రబాబు ఖచ్చితంగా. అలా చెప్తున్నారు మీరు అంత కాన్ఫిడెన్స్గా. జగన్ గారు కూడా చాలా బలంగా ఉన్నారు, మీరు అలా చెప్తున్నారు. బాబు మీద మంచి అభిప్రాయం అంటే మంచి భవిష్యత్తు ఉంది. ఇప్పుడు ఆయనకి మంచి కెరీర్ మొదలవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అతను వచ్చేస్తాడు. ఆయన చేసిన కొన్ని పనులు కదా మంచిగా ఉన్నాయి కదా. ఫస్ట్లో కొన్ని సంవత్సరాల నుంచి చేశాడు, రావాల్సింది మంచిగా. ఈసారి ఆయనకి మంచి భవిష్యత్తు ఉండే ఈసారి. కానీ ఈ కేసీఆర్ వచ్చి అతనికి అక్కడ ఇక్కడ 2 రాష్ట్రాలు విడదీశాడు కదా. 2 రాష్ట్రాలు విడదీసి అతను రాష్ట్రాలు విడిచి చాలా రోజులు అయింది సార్. అప్పుడు కొన్ని సంవత్సరాల కిందనే చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్లో సీఎం అవ్వాల్సింది. తర్వాత అక్కడ మొత్తం వెళ్ళిపోయింది. నెక్స్ట్ మాత్రం ఈసారి ఖచ్చితంగా బాబు ఖచ్చితంగా వచ్చేస్తాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 21 సీట్ల నుంచి పోటీ చేస్తున్నారు. 21 సీట్లు గెలిచే అవకాశం ఉంది స్వామి. ఆయన గెలిచేది అవకాశం ఖచ్చితంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి 21 స్థానాలు ఉన్నాయి. వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా 21 స్థానాలు మొత్తం కలిపి వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయా ఈసారి? ఉన్నాయి. వాళ్ళ ఎమ్మెల్యే కదా గెలిచే అవకాశం ఖచ్చితంగా. 21లో సుమారు 18, 19, 17 ఎట్టి పరిస్థితుల్లో ఆ సీట్లు మాత్రం ఖచ్చితంగా వస్తాయి వాళ్ళ ఎమ్మెల్యేకి. పవన్ కళ్యాణ్ తరపు నుంచి ఎమ్మెల్యే పోటీ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా 16, 17 నుంచి ఖచ్చితంగా వచ్చాయి. 18 వరకు సీట్లు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి జాతకం ఎలా ఉంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ జాతకం మీద చాలా బ్రహ్మాండంగా ఉంది ఈసారి అయితే. కొన్ని చేసేది ఆయన జాతకం మాత్రం చాలా బలం. పవన్ కళ్యాణ్ పేరు మీద కన్యా రాశి. పవన్ కళ్యాణ్ మీద మంచి యోగం ఉంది. ఆయన పేరు మీద మాత్రం మంచి ప్రజలకి కొన్ని చూసే మనిషి ఉన్నాడు, చూసేస్తాడు. కానీ వాళ్ళ అన్నయ్య చేస్తాడని వెళ్ళిపోయాడు. ఈసారి మాత్రం ఆయన చేతులు మాత్రం కొన్ని జరిగేది ఉంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు ఈసారి అదృష్టం ఎలా ఉంది ఆయనకి రాజకీయాలు? మా అదృష్టం అయితే బ్రహ్మాండంగా ఉంది ఈసారి అయితే. చెప్పడం కదా చేతలు కదా చూపిస్తాడు. ఎలా చేసేదంటే అలా చేసి చూపెడతాడు. చెప్పడం కదా తెలిసిపోతుంది రాబోయే రోజుల్లో. మంచి ఫీచర్ ఉంది ఆయన పేరు మీద. అంటే ఇప్పుడు చంద్రబాబు గారికి వయసు అయిపోయింది, రేపు మాపు అన్నట్టు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు పని అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఆ టీడీపీ పగ్గాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయా? ఉన్నది. వాళ్ళతో ఆయనతోనే ఇద్దరు ఉంటుంది. టీడీపీ పగ్గాలు ఎవరి చేతికి వస్తాయి అప్పుడు? ఎవరికి వస్తుందంటే ఎక్కువ చెప్పాలంటే మాత్రం అల్లకి వస్తుంది. బాలకృష్ణ, ఎన్టీఆర్ అక్కడ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రానని ఎప్పుడు చెప్పేశారు కదా. రాడన్నాడు కానీ వచ్చేస్తారు అతన్ని. కొన్ని సంవత్సరాలు ఇప్పుడు కాదు, కాస్త టైం ఉంది. సుమారు తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అతను రాజకీయంలో వచ్చేస్తాడు. కానీ రానని చెప్పినారు కదా. ఈ ఎట్టి పరిస్థితుల్లో వచ్చేది అవకాశం ఉంది. కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు అయితే దాని ట్రాఫిక్ బయటికి తీస్తలేదు, లోపలనే ఉంది. కొన్ని రోజుల తర్వాత బయటపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వచ్చేస్తాడు. వాళ్ళ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ అంటే బాలకృష్ణ గారు, ఎన్టీఆర్ గారు వాళ్ళ కుటుంబం నుంచి, వాళ్ళ ఇంట్లోనే పుట్టింది కదా తెలుగుదేశం ఫస్ట్. తర్వాత అల్లుడని ఈయన బాబుతోని లోకేష్ తోటి నడిచింది కొన్ని సంవత్సరాలు. అంతేందుకు రామారావుకి నమ్మించి గొంతు కోసాడు చంద్రబాబు ఫస్ట్లో. తర్వాత ఏమైందంటే అన్నీ లోపల బయట అన్నీ చెప్తున్న కాలంలో అన్నీ మంచి చెడు. తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పార్టీ వాళ్ళకే సొంతం అయిపోతుంది. ఎవరితో అవుతుందంటే ఎన్టీఆర్తో, జూనియర్ ఎన్టీఆర్ తోటి అయిపోతుంది. అంటే ఇంకా జీవితంలో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వలేరంటారు? సీఎం అయ్యేది అవకాశం మాత్రం ఉంది. ఇప్పుడు లేదు. 10 సంవత్సరాలు వెళ్ళిపోవాలి. 10 సంవత్సరాలు వెళ్ళిపోయిన తర్వాత సీఎం అవుతారు.
ఎట్టి పరిస్థితుల్లో అంటే ఇప్పటికి చాలా టైం అయింది కదా, ఇప్పటికి 12 సంవత్సరాలు అవుతుంది. కానీ అంత ఆయన పేరు మీద అంత బలం లేదు మంచిగా, ఎట్టి పరిస్థితి అంత లేదు. ఆయన ఫ్యూచర్లో అంతగా లేదు ఇప్పుడు. చెప్పలేము ఆయన భవిష్యత్తులో చూడాలంటే ఈసారి అయితే ఖచ్చితంగా లేదు. 5 సంవత్సరాల తర్వాత కొన్ని కనిపిస్తుంది అవకాశాలు. కొన్ని అంటే గ్యారెంటీగా చెప్తలేను. కొన్ని పర్సెంట్‌లో కొన్ని కనిపిస్తుంది. లోపల హ్యాండ్ తోటి ఎవరిదైనా చేయి కలిపి బాబుతోటి అలా చేయి కలపడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో రావచ్చు. కనిపిస్తుంది అట్లా తప్ప అంత గ్యారెంటీగా అయితే చెప్తలేను. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఈసారి మాత్రం బాబు ఖచ్చితంగా అవుతాడు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుస్తాడు బాగా. నెక్స్ట్ మాత్రం 5 సంవత్సరాల లోపల హ్యాండ్ తోటి ఎట్టి పరిస్థితుల్లో బాబుకి అయ్యేది అవకాశం ఉంది. తర్వాత మాత్రం ఈసారి సీఎం తర్వాత పవన్ కళ్యాణ్ అయ్యేది మాత్రం ఖచ్చితంగా ఉంది. 100% ఉంది. వైసీపీ ఓడిపోతుంటారు ఆంధ్రప్రదేశ్లో. వైసీపీ ఓడిపోతాడు. ఆ, పొత్తులో మాత్రం ఖచ్చితంగా వచ్చేస్తాడు బాబు. బాబుకి ఈసారి బలం చాలా ఉంది. నెక్స్ట్ తర్వాత పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా ఉంది 100%. ఓకే స్వామి, థ్యాంక్ యూ స్వామి. వాళ్ళతో ఇద్దరితో ఆయనతోనే ఇద్దరు ఉంటుంది. ఎవరు టీడీపీ పగ్గాలు ఎవరి చేతికి వస్తాయి అప్పుడు? ఎవరికి వస్తుందంటే ఎక్కువ చెప్పాలంటే మాత్రం అల్లకి వస్తుంది. బాలకృష్ణ, ఎన్టీఆర్ అక్కడ వెళ్ళిపో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రానని ఎప్పుడు చెప్పేశారు కదా. రాడన్నాడు కానీ వచ్చేస్తారు అతన్ని. కొన్ని సంవత్సరాలు ఇప్పుడు కాదు, కాస్త టైం ఉంది. సుమారు తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అతను రాజకీయంలో వచ్చేస్తాడు. కానీ ఇప్పుడు కాదు, కొన్ని ఇప్పుడు అయితే దాని ట్రాఫిక్ బయటికి తీస్తలేదు, లోపలనే ఉంది. కొన్ని రోజుల తర్వాత బయటపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వచ్చేస్తాడు. వాళ్ళ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ అంటే బాలకృష్ణ గారు, ఎన్టీఆర్ గారు వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ ఇంట్లోనే పుట్టింది కదా తెలుగుదేశం ఫస్ట్. అంతేందుకు రామారావుకి నమ్మించి గొంతు కోసాడు చంద్రబాబు ఫస్ట్లో. తర్వాత ఏమైందంటే అన్నీ లోపల బయట అన్నీ చెప్తున్న కాలంలో అన్నీ మంచి చెడు. తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పార్టీ వాళ్ళకే సొంతం అయిపోతుంది. ఎవరితో అవుతుందంటే ఎన్టీఆర్తో, జూనియర్ ఎన్టీఆర్ తోటి అయిపోతుంది. అంటే ఇంకా జీవితంలో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వలేరంటారు? సీఎం అయ్యేది అవకాశం మాత్రం ఉంది. ఇప్పుడు లేదు.